Please like, subscribe and press the bell icon to get all the updates. సరే, అదేవిధంగా కీర్తనలు 65వ కీర్తన 11వ వచనంలో, కీర్తనలు 65:11 60 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అన్నారు కదా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచునే ఉన్నావు. ఇప్పుడు సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. ఎవరికి ధరింపజేశాడు? ఈ సంవత్సరమును ధరింపజేయడం ఎందుకు? నేను చాలా రోజుల కిందటనే ఒక వ్యాఖ్యాన సూత్రం చెప్పాను. బైబిల్లోని డైరెక్ట్ స్టేట్మెంట్స్ మనకు అర్థం కాకుండా కష్టంగా ఉన్నప్పుడు, దీని వ్యాఖ్యానం ఏంటో మనకు అర్థం కానప్పుడు రివర్స్లో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరమునకు దయా కిరీటము ధరింపజేయడం ఏంటి? సంవత్సరం అంటే ఒక కాల వ్యవధి, కాల పరిధి. 24 అవర్స్ అయితే ఒక డే అంటాము, అట్లాంటివి 7 డేస్ అయితే వీక్ అంటాము, 30 ఎన్నో రోజులు అయితే ఒక మంత్ అంటాము, అట్లాంటి 12 మాసములు అయితే ఒక సంవత్సరం అంటాము. ఈ సంవత్సరం అనే ఒక కాల పరిధి, కాలఘట్టం ఉంది, టైం పీరియడ్. మరి దీనికి ఎక్కడ పెడతాడు కిరీటం? ఇది మనకు చాలా అసంబద్ధంగా, ఇల్లాజికల్గా కనబడుతుంది. అప్పుడు రివర్స్లో రావాలి. అవునండి, సంవత్సరానికి కిరీటం ఎక్కడ పెడతారని మీకు సమస్యగా ఉంది కదా, మరి ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉంది? మీకే ఒక కిరీటం ఇస్తాం, ఇది వెళ్ళి ఎక్కడైనా పెట్టమంటే మీరు ఎక్కడ పెడతారు? అసలు కిరీటమును ఎవరికి పెడతారండి? రాజుకు పెడతారు. కిరీటము ధరించిన వాడు ఆ తర్వాత పరిపాలన అధికారము హక్కు కలిగిన వాడు. దేశ ప్రజలందరూ ఆ కిరీటధారికి లోబడాలి. వాడు మనిషి అయి ఉండాలి, రాజు అయి ఉండాలి, అప్పుడు కిరీటం పెడతాం. మరి నువ్వు మనిషికైతేనే రాజుకైతేనే కిరీటం పెడతాను అంటున్నావు. దేవుని వాక్యమేమో సంవత్సరానికి కిరీటం అంటుంది. వాక్యము నిరర్ధకము కాలేదు కనుక ఈ రెండు క్లబ్ చేయాలి. ఒక కాల పరిధికి కిరీటం పెట్టడం సాధ్యము కాదు. ఒక మనిషికైతేనే కిరీటం పెట్టడానికి అవకాశం ఉంది. మరి సంవత్సరానికని ఎందుకు అంటున్నాడంటే, మనిషికి యాక్చువల్గా కిరీటం పెట్టేది, కానీ సంవత్సరము అని పేరు పెట్టబడిన ఒక మనుష్యుడు ఉన్నాడు అని అర్థం. ఒక మనిషి ఉన్నాడు, ఒక దైవావతారుడు, ఆయన పేరు సంవత్సరం. వేదాలలో ఒక దేవుని పేరు సంవత్సరం, సంవత్సర దేవత. ఇప్పుడు 39 విశేషణాలు, బిరుద నామధేయములు ఉన్నవి ప్రజాపతికి అని చెప్తుంటాం కదా. అందులో పితరః ప్రజాపతి, ప్రజాపతిరగ్ని, ప్రజాపతిర్బంధు, ప్రజాపతిర్మహాన్ దేవ, సత్యం హి ప్రజాపతి, యజ్ఞ ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, ప్రజాపతి హిరణ్యగర్భ, ఇలా చెప్తూ సంవత్సరో వై ప్రజాపతి అని కూడా ఉంది. ఇది దాశరథి రంగాచార్య గారు అనువదించిన ఆంధ్రానువాదం చతుర్వేద సంహితలో ఒక ఉపోద్ఘాతంలో ఆయన రాశారు. సో సంవత్సరో వై ప్రజాపతి అంటే సంవత్సర దేవత. కాలము అనే దేవత కూడా ఉంది. కాలమే బ్రహ్మ, కాలమే ప్రాణులను సృష్టించుచున్నది. కాలాత్మక ఇంద్రుడు ఉన్నాడు ఒకడు. ఇంద్రుడు అంటే రాజు. కాలాత్మకుడైన ఇంద్రుడు ఉన్నాడు, అతడే చచ్చిపోయి లేచేది. కాలాత్మకుడకు ఇంద్రుని ప్రభావమును, మహాత్మ్యమును చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఇవాళ సజీవుడై ఉన్నాడు అని చెప్తాడు మహర్షి. కనుక కాలాత్మక ఇంద్రుడు, కాలము అనే రూపము కలిగిన ఒక రాజు, సంవత్సరం అనే ఒక ప్రజాపతి, కాలము అనే ఒక దేవత. అంటే దేవునికి, ప్రజాపతికి, యజ్ఞ పురుషునికి
వేదములో ఉన్న పేరు ఒక బిరుదు సంవత్సరం లేక కాలం. సంవత్సరం కూడా కాల గణనమే కదా. అలాగే 65వ కీర్తనలో కూడా కిరీటము ధరించిన ఒకడున్నాడు, ఆయన పేరు సంవత్సరం. సంవత్సరానికి నీవు దయా కిరీటం ధరింపజేసి ఉన్నావంటే ఆ పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సంవత్సరం, ఆయనకు దేవుడు కిరీటం ధరింపజేశాడు అని ఒక భావము. ఇకపోతే అది చాలా లోతైన అంశము. సంవత్సరం అంటే దాంట్లో ఋతువులు ఉంటాయి. వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, 6 ఋతువులు ఉంటాయి. కాలములు ఉంటాయి, 3 సీజన్స్ అండ్ 6 ఋతువులు ఉంటాయి. అందులో ఏంటంటే ఎండ బాగా వచ్చేది ఒకటి, ఉద్యానవనాలు తోటలు బాగా వికసించి పూలు పళ్ళు బాగా వ్యవసాయానికి పూలు పళ్ళ ఫలానికి అనుకూలమైన వాతావరణం. వసంత ఋతువు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు చిగురుచును, ఆకులు రాలిపోయిన చెట్లన్నీ మళ్ళీ చిగురించి ఇది పునరుద్ధానం అన్నమాట, న్యూ లైఫ్. ఈ అనుభవాలన్నీ కూడా ఆకులు రాలిన కాలము, ఆకులు మళ్ళీ చిగురించే కాలము, బాగా ఎండాకాలం, వర్షం వచ్చే కాలం, ఈ కాలములన్నీ కూడా యేసయ్యలోనే ఉంటాయి. యేసులో ఎండాకాలం ఉంది, యేసులో వసంత ఋతువు ఉంది, యేసులో వర్షాకాలం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగే కాలం. సంవత్సరములో ఎన్ని ఋతువులు, అందులో పంచభూతాలు విచిత్రంగా వేరువేరుగా ప్రవర్తించరు. పంచభూతాలు ఒక్కో ఋతువులో ఒక్కో రకంగా పనిచేస్తాయి. అంటే మానవ జీవితంలో ఎఫెక్ట్. పంచభూతాలు అంటే అగ్ని ఒక ఋతువులో చల్లగా ఉంటుందని అర్థం కాదు. అగ్ని ఎప్పుడు అగ్ని, దాని లక్షణాలే. అయితే గాలి, ఈదురు గాలులు, బాగా పెను తుఫాను గాలులు ఉండే ఒక స్పెషల్ సీజన్ ఉంటుంది. వర్షం పడే సీజన్ ఒకటి ఉంటుంది, ఎండ బాగా కాచే సీజన్ ఒకటి ఉంటుంది. ఇలాగ యేసు ప్రభువు వారు సంవత్సరం అయితే ఆయన కారణంగా భూమి మీద దేవుని వ్యవసాయములో ఈ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఒక సర్కిల్ అయ్యే వరకు మళ్ళీ సంవత్సరంలో మొదటి ఋతువు మళ్ళీ వస్తుంది. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉన్న ఆ కాలంలో ఈ 6 ఋతువులు తమ ప్రభావాన్ని చూపినాక మళ్ళీ మొదటిది వస్తుంది. ఒక సర్కిల్, ఒక సైకిల్. ఇవన్నీ ఆధ్యాత్మికంగా అన్వయించుకున్నప్పుడు మరి ఎండాకాలం అంటే ఏంటి, వర్షాకాలం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ అనుభవాలు మనం పొందినాక మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తుంది. ఈ కాలములన్నిటికీ దేవుడు దయా కిరీటము ధరింపజేశాడు. ఎండ వచ్చినా దాని మీద ఒక కిరీటం, అంటే దేవుని దయ అనే కిరీటము మనకుండే అన్ని పరిస్థితులలో మన మీద ఉంటుంది. దేవుని దయ అనే కిరీటం, కరుణా కటాక్షములను నీ మీద కిరీటంగా ధరింపజేశానని 103వ కీర్తనలో చెబుతాడు కదా. కరుణా కటాక్షములనే కిరీటం. ఆ కిరీటమును మన మీద దేవుడు పెట్టినప్పుడు అంటే ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, అసలు నీళ్ళే లేని పరిస్థితి ఎండాకాలం, వరదలై పారే పరిస్థితి వర్షాకాలం. కనుక నీళ్ళే లేకపోయినా సమృద్ధిగా నీళ్లున్న ఊళ్ళు ఏళ్ళు కొట్టుకుపోతున్నా ఈ కాలం అంతటి మీద దేవుడు తన అధికార లాంఛనాన్ని ఉంచాడు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మీ కిరీటం పెడుతున్నాను. అదొక కోణంలో ఇంకొక వ్యాఖ్యానము. కానీ నాకు తెలిసి ద బెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ సంవత్సరం అనే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు మన ప్రభు అయిన యేసు. వేదాల్లో సంవత్సరోవై ప్రజాపతి అన్నాడు. 65వ కీర్తనలో కిరీటం పెట్టుకున్న సంవత్సరం ఉన్నది. సో దిస్ ఈజ్ దాట్ అని నేను నమ్ముతున్నాను. Please like, subscribe and press the bell icon to get all the updates.